దేవునికి స్తోత్రంలో నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. మనం ప్రార్థించుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మౌన దేవ, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవ కొన్ని వాక్యాలు మీ పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పజెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మనం ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. గత వారంలో కూడా ప్రియులారా మనం 24వ తరగతిగా నేర్చుకున్నాము. మరి ఈరోజు మనది 25వ క్లాసు, 25వ క్లాసు మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రియులారా, మరి ఈ క్లాసులో మన అంశం ఏమిటంటే శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం గురించి మనం ఈరోజు నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏంటండి మన అంశము? శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం గురించి మనం నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మనం ఎందుకు ఈ అంశాన్ని నేర్చుకోవాలి? ఏంటి ఈ క్రీస్తు ఐశ్వర్యం ఏంటి ప్రియులారా? శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఏమిటి అని ఒకసారి మనమే పరిశీలన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. అయితే ముందుగా దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసినటువంటి నిత్య సంకల్పము ఏమిటి అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ చూడండి, వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయవాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యంను అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను అంటాడు. అంటే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయాలని, అంటే సంఘములో ఉన్నటువంటి ఆ క్రీస్తు ఐశ్వర్యం ఏమిటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అదేవిధంగా ప్రియులారా, 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యంను అన్యజనులలో ప్రకటించుటకు. ఏంటంటే ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఏమిటి అనేది ప్రియులారా మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఇది పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు అంటే అన్యజనులలో ఏంటి అనేది కూడా మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియ సహోదరులారా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇంకేమంటుంటే పూర్వకాలం నుండి మరుగై ఉన్నటువంటి ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో, పూర్వకాలం నుండి మరుగై ఉన్నటువంటి మర్మాన్ని కూడా సంఘం ద్వారా దేవుడు తెలియజేయుచున్నాడని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ క్రీస్తు అంటే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం గురించి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఈ లోక సంబంధంగా ఐశ్వర్యాన్ని బట్టి ఐశ్వర్యం కలిగి ఉన్నవారు మీరు ఎంతో అతిశయించేటటువంటి పరిస్థితిని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. నాకు ఇంత ఉందండి, నాకు అంత ఉందండి, నేను ఇంతకు అధిపతినండి అని చెప్పుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ఎంతో అతిశయపడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, మన దగ్గర ఉన్నటువంటిది ఏంటి అంటే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం. దీనికి కొలత అనేది ఉందా అంటే కొలత అనేది లేదు ప్రియులారా. కాబట్టి మనం ఎంత అతిశయపడాలి, ఎంత ఆనందపడాలి, ఎంత ఉత్సాహంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనము శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగినటువంటి మన యొక్క మహిమ ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఐశ్వర్యము ధనము కానీ ఈ లోక సంబంధమైనదే. ఈ లోక సంబంధమైనది ఇది మనతో రానిది ప్రియులారా, ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఏదైతే ఉందో అది మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది. పరలోక సంబంధమైనటువంటి ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారం. చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అయితే ప్రియులారా, ఈ లోక సంబంధంగా మన దగ్గర ఏమీ లేకపోయినను ఏంటండి, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారో వారికి ఈ లోక సంబంధంగా ఏమీ లేకపోయినను
పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైనటువంటి ఆ ఐశ్వర్యమును, పరలోక సంబంధమైనటువంటి పౌరస్థితిని మనకు అనుగ్రహించాడని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి పిల్లలు అంతటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వారము మనము ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పది, దానికి కొలత లేదు. ప్రియులారా చూడండి, ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈ లోక సంబంధమైనది ఈ లోకంలో విడిచిపెట్టాలి. ఇది దేనికి కూడా మన పనికిరాదు. ఈ లోక సంబంధమైనటువంటి దీన్ని బట్టి అతిశయపడితే ఏమి కూడా ప్రయోజనం లేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే అందుకే మనం ఈ లోకంలో ఏమీ లేకపోయినా కానీ మరి మనం సమస్తము కలిగిన వారమని అపోస్తలైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మీరు రాసుకోండి. నేను 9-10 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ఇక్కడ ఏమంటుండంటే, వాక్యం ప్రకటిస్తే మందికి వీరు ఎలా కనబడుతున్నారట, మేము మోసగండ్రమైనట్లుండి సత్యవంతులము అంటున్నాడు. అందరికీ మేము మోసగండ్రమే కావచ్చు, కానీ మేము సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. చూడండి, ఏమి తెలియదు అనుకుంటున్నారు మనకు, కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి మనము, మన యొక్క మహిమ ఏంటో వారికి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులరా, బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. చూడండి, ఇంకా శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడని వారము, శరీరానికి శిక్ష కానీ ఆత్మకు కాదు అని ఇక్కడ మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులరా. అందుకే ఇక్కడ 10వ వచనంలో చెప్తుండు, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారం. ఈ లోకంలో మనకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖాలు వస్తాయి కావచ్చు, కానీ మనం పరలోక విషయంలో అతిశయపడాల్సినటువంటి పరిస్థితి ప్రియులారా, అదే ఆనందంగా ఉండాలి. అందుకే సంతోషించే వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారం. ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం? మనం దరిద్రంలే కావచ్చు ఈ లోక సంబంధంగా, కానీ మనం అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించేవారం. ఏంటి ఐశ్వర్యం అంటే ప్రియులరా, క్రీస్తు ఐశ్వర్యము ఇదే. దరిద్రమైనట్టుండి అనేకులు ఐశ్వర్యం కలిగించేవారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తము కలిగిన వారం. ఏంటి అంటే ఇదే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం కలిగినటువంటి వారము. అనేకులకు పంచిపెడతా ఉన్నాం మనం ఈ ఐశ్వర్యాన్ని. ఏంటండి, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తము కలిగినటువంటి వారం. ఈ లోక సంబంధంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదంను మనం పొందుకున్నటువంటి వారమని మనల్ని మనమే ఎంత మరి సంతోషపడాలి, ఎంత ఆనందపడాలి, మరి ఎంత ఉత్సాహంగా ఉండాల్సినటువంటి పరిస్థితి చూడండి ప్రియులారా. కానీ మాకు ఏమీ లేదని చెప్పేటటువంటి పరిస్థితిని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం ప్రియులారా? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులండి. చూడండి, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో వారి యొక్క విషయం ఏంటంటే, వారి గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోక విషయంలో మనము ఏమీ లేదు కావచ్చు, మనం దరిద్రములుగా ఉన్నాము కావచ్చు, కానీ విశ్వాసమందు మన విశ్వాసము శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వారము. మన విశ్వాసము ఏంటంటే, మన విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు మరి ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, మనల్ని చూడండి ఎంత గొప్ప మహిమకు మనము వారసులమో. ఈ మాటలు యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాయి ప్రియులారా. చూడండి, తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు మరి దేవుడు ఏర్పరచుకునలేదా అంటాడు. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి శోధింప సౌఖ్యం కానీ ఈ క్రీస్తు ఐశ్వర్యం యొక్క మహిమ ఏంటో నువ్వు గ్రహించగలిగావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్ప మహిమకు మనము వారసులం. కాబట్టి శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్యజనుల్లో ప్రకటించుటకని పౌలు గారు చెప్తున్నారు. నా దగ్గర ఒక ఐశ్వర్యం ఉంది, ఈ లోక సంబంధమైనది ఈ లోకంలో విడిచిపెట్టిపోవాలి, అది తుప్పు చిమ్మట అన్ని పడతాయి, కానీ నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం, ఇది నేను అన్యజనుల్లో ప్రకటిస్తున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమంటున్నంటే, సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పము. సువార్త ప్రకటనను వెర్రితనముగా నమ్మాలి, క్రీస్తుని గురించినటువంటి సువార్తను. అందుకే కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటంటే ఈరోజు దేవుని శక్తి ఏంటంటే సిలువను గూర్చినటువంటి వార్తల్లోనే ఉంది దేవుని శక్తి.
క్రీస్తు ఐశ్వర్యం శోధింప సౌఖ్యం కానీ ఈ క్రీస్తు ఐశ్వర్యం ఎందులో ఉందంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించడంలోనే ఉంది అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు. ఇంకా మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 కూడా దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించటకు దేవుని దయాపూర్వక సంకల్పమైంది. చూడండి, సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్ము వారికి ప్రియులారా మరి అది రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం. దేవుని జ్ఞానానుసారంగా లోకం ఏం చేస్తున్నాడ, తన జ్ఞానం చేత దేవుని ఎరుగుతలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా ఒకసారి పరిశీలన చేసుకోండి. శోధింప సౌఖ్యం కానీ ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగినటువంటి మనము మన యొక్క మహిమ, మన యొక్క ఔన్నత్యము, మన యొక్క గొప్పతనం ఎప్పుడైనా గుర్తించగలిగామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నాయండి. క్రీస్తునందు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మరి ఆయన యందే గుప్తంలో ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నామని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చెలవిస్తూ ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 ఏలైనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఏమిటి అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా. ఎంత గొప్ప మహిమకు మనము వారసులము. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మనము ఏమి లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారం ఈ లోకంలో. మనకేమీ లేదండి ఈ లోకంలో, దరిద్రంలే కావచ్చు, కానీ పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం కలిగినటువంటి వారమని, శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉన్న వారమని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ప్రకటించుటకు అని పౌలు గారు చెప్తున్నారు. సువార్తలో ఉన్న ఐశ్వర్యం ఏమిటి అనేది ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా లేదా? ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం, ఈ సువార్తలో ఏముంది, ఎంత శక్తి ఉంది అనేది మరి ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా? ప్రియులారా, మరి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. చూడండి, శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఏంటంటే మన అపరాధాలకు క్షమాపణ. సువార్తలో మన అపరాధాలకు క్షమాపణ కలిగించేటటువంటి శక్తి. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ప్రియులారా, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధాలకు మరి క్షమాపణ కలుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియులారా. శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి, ఎంత గొప్పదో అనేది ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1:14 కూడా ఆ కుమారుని యందు మనకు విమోచనం, అనగా పాప క్షమాపణ కలుగుచున్నదట. ఆ కుమారుని యందు మనకు విమోచనం అంటే ఏంటంటే అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఏంటంటే మన పాపాలు క్షమింపబడతా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత గొప్ప మహిమ అండి. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే అప్పగించుకున్నాడండి ప్రియులారా. మనల్ని విడిపించడానికి మన క్రయధనముగా మరి తన్ను తానే క్రీస్తు ఆ దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను, దీని వలన సాక్ష్యము యుక్త కాలం అందే ఇయ్యబడినది. దీనిని గురించినటువంటి సాక్ష్యం ఎప్పుడట యుక్త కాలం అందే ఇయ్యబడినది. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే మరి అప్పగించుకున్నాడు ప్రియులారా. శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి. సువార్త యొక్క శక్తి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆత్మ యొక్క విలువ నీకు తెలుసా? చూడండి ప్రియులారా, ఒకడు సర్వలోకంను సంపాదించుకొని తన ప్రాణం పోడగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమి కూడా లేదు, నిత్య నరకంలో కాలేటటువంటి పరిస్థితి. కానీ మనం కలిగి ఉన్నటువంటి క్రీస్తు ఐశ్వర్యము, ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఎంతో గొప్పది చూడండి ప్రియులారా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేది ఇది శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం. ఈ వాక్యము సువార్త మన దగ్గర ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి శక్తి ఏంటి అని ఒకసారి పరిశీలన చేయాలి ప్రియులారా. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఆత్మ విమోచన మరి ఎలా జరుగుతుంది ఒకసారి పరిశీలన చేసుకోండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం పరిశీలిస్తే పిల్లలు అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితే. చూడండి ఎంత గొప్ప మహిమ అండి. ఆత్మ యొక్క విమోచనం ఎలా జరిగింది? మరి ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం ఎలా సంపాదించుకున్నాము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాయంటే ప్రియులారా, అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము
విమోచింపబడిన వారం అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదర. అందుకే మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, సువార్త ద్వారా విమోచన జరుగుతుంది అని మనం మొట్టమొదట గుర్తించాలి. ఈలోక సంబంధమైన ధనం చూసి కొందరు అతిశయపడుతూ ఉన్నారు. ఈలోక సంబంధమైనటువంటి ఏ ధనాన్ని చూసి, ఐశ్వర్యాన్ని చూసి వాళ్ళు అతిశయపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ వారికి ఉన్నటువంటి ఆ ధనము కానీ, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం కానీ వారి ఆత్మను విమోచింపగలదా అంటే ఎంత మాత్రము కూడా ఈ లోకంలో వారికి ఉన్నటువంటి ఆ ధనాన్ని కానీ, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తే వారికి ఆత్మ విమోచన కలిగించగలదా తమ ఆస్తి అంటే ఎంత మాత్రము కూడా కాదు. వారిని పరలోకం తీసుకెళ్ళగలదంటే ఎంత మాత్రం కూడా వారిని పరలోకం తీసుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనల్ని పరలోకం తీసుకెళ్లేది ఏంటంటే అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడాలి. ఇదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. అంతే తప్ప ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము, ధనము ఏది కూడా మనల్ని పరలోకం తీసుకెళ్ళలేదని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా, గ్రహించుకోవాలి. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే వారు ఎలా అతిశయపడుతున్నారంటే, తమ ఆస్తియ ప్రపాకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగుడుకొను వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అంటున్నారు. వారు పొగుడుకుంటున్నారు, కానీ వారి ప్రాణ విమోచన ధనము అది బహు గొప్పది. దాన్ని ఈ ధనము చేత వారి ఆత్మ యొక్క విమోచన జరగదు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ వారికి ఆత్మ యొక్క విమోచన జరగదు. క్రీస్తు రక్తమే మనకు కావాలని ఇక్కడ మనకు మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. చూడండి కీర్తనల గ్రంథము 49:6-9 మనం పరిశీలిస్తే ప్రియులారా, వారి గురించి చెప్తా ఉన్నాడు. ఆస్తి పరుల గురించి చెప్పి మరి వారు ఈ లోక సంబంధంగా మరి ఆత్మను రక్షించుకున్నారా, ఈ ఆస్తిని బట్టి ఈ ఆత్మను ఈ లోకంలో ఉన్నటువంటి ధనం చేత మరి ఆత్మను రక్షించుకునే పరిస్థితి ఉందా అంటే లేదు అని ఇక్కడ లేఖనాలు చదివిస్తున్నాయి. చూద్దాం కీర్తనల గ్రంథము 49:6-9 తమ ఆస్తియే ప్రపాకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగుడుకొను వారికి, తన ధన విస్తారమును బట్టి అతిశయపడతా ఉన్నారు, ఉప్పొంగుతూ ఉన్నారు, పొగుడుకొనుచున్నారు. వారు నేలా భయపడవలెను, చూడండి, వారికి నేనేలా భయపడవలెను అంటాడు. వారికి ఉన్నటువంటి ధనమును బట్టి, వారికి ఉన్నటువంటి ఆ విస్తారమును బట్టి వాళ్ళు పొగడబడుతూ ఉన్నారు కదా, మరి వారిని బట్టి నేను ఎందుకు భయపడాలి అని చెప్పి, ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిలో వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటండి, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును కూడా లేడు. ఈ లోక సంబంధమైన ధనాన్ని బట్టి నువ్వు ఉప్పొంగితే ఈ లోక సంబంధమైనటువంటి ధనము నిన్ను ఆత్మను రక్షించలేదు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి, ధనము, ఈ ఐశ్వర్యము ఏది కూడా ఒక ఆత్మను విమోచింపలేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఇక్కడ లోకమంతటి కంటే నీ ఆత్మ ఎంత విలువైనదో, ఎంత గొప్పదో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ లోకంలో ఉన్నదంతా ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి అని అంటే మరి నీ ఆత్మకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము ఈ ధనము వల్ల, ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం వల్ల కలుగుతుంది అంటే ఎంత మాత్రం కాదు, ఎంత మాత్రం కలగదు. మరి దేని ద్వారా అంటే క్రీస్తు రక్తము, నిర్దోషమును నిష్కలంకములైనటువంటి మరి క్రీస్తు రక్తం చేతని మనం విమోచింపబడాలి ప్రియులారా. ఈ లోక సంబంధమైనటువంటి ధనం ఏది కూడా మనకు పనిచేయదు. అందుకే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే నీ ఆత్మ విలువ గొప్పది, ఆత్మను రక్షించే శక్తి ఎందులో ఉంది అని ఈరోజు ఎప్పుడైనా గుర్తించగలిగామంటే, సువార్తలో శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం, నీ ఆత్మను రక్షించేటటువంటి శక్తి ఎందులో ఉందంటే సువార్తలో ఉంది. అదే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం. ఈ లోకంలో నీకు ఎంత ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ధనము ఉన్నా, ఆస్తి ఉన్నా, అది ఏది కూడా నిన్ను నీ ఆత్మను విమోచింపలేదు, నీ ఆత్మను నిత్య నరకం నుండి నిత్య జీవానికి నడిపించలేదు అని మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అందుకే పౌలు గారు ఏమని చెప్తున్నాడు, శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం నేను అన్నజనులలో ప్రకటించుచున్నాను అంటున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క మహిమ నీకు అర్థం కావాలి. మొదట చూడండి, శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము, ఇది అనేకులకు మనం పంచిపెట్టుతున్నాము ప్రియులారా. దీని ద్వారా అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేస్తూ ఉన్నాం, ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని బట్టి కాదు. కాబట్టి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యంను సాత్వికంతో అంగీకరించుడి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే యాకోబు గారు రాసిన
మొదటి పత్రిక 21 వచనం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషంను విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యంను సాత్వికంతో అంగీకరించాలి. మన ఆత్మలను రక్షించే శక్తి దేనిలో ఉందంటే వాక్యంలో, సువార్తలో ఉంది అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. కాబట్టి మీరును సత్యవాక్యంను అనగా మీ రక్షణ సువార్తను వినాలి. రక్షణ సువార్తలు అందరినీ అందులోనే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఉంది ప్రియులారా. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యంను అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. క్రీస్తునందు విశ్వాసం ఉంచామా లేదా? సత్యవాక్యము అనగా మన రక్షణ, మీ రక్షణ సువార్తను విన్నామా లేదా? ఏముంది ప్రియులారా? యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేవడం వల్ల మనకు కలిగినటువంటి ఆ మహిమేంటి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నామా లేదా? క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం పొందుకున్నామా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు సత్యవాక్యం మనం మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి వాగ్దానం చేయబడినట్టు ఆత్మచేత ముద్రింపబడతారని చెప్తా ఉన్నాయి. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 కూడా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యంకు సంచకరుగా ఉన్నాడు. మనల్ని రక్షించడానికి భయానగా ఉన్నాడు ఆయన. చూడండి, ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనము కలిగిన వారంగా ఉన్నామా? మరి మన పరిస్థితి ఎలా ఉంది పిల్లలు? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏ ఉపదేశ రూపంగా సువార్త పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి అని చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు నేను ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారై ఉంటారు. ఏంటి పౌలు గారు ప్రకటించిన సువార్త? నాకు ఇవ్వబడిన ఉపదేశం ముద్ర మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడెను. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన చేయండి. మన ఆత్మలకు విమోచన ఎక్కడ ఉంది ఈరోజు? ఈ లోక సంబంధమైనటువంటి ధనం కోసమే అందరూ పరిగెడతా ఉన్నారు. కానీ మరి ఈ సువార్తలో ఉన్నటువంటి శక్తి, ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము ఏమిటి అని ఒకసారి మరి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, సువార్తలో ఏముందంటే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకని పౌలు గారు చెప్తున్నారు. మనం అనేక మందికి ఈ ఐశ్వర్యాన్ని పంచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన వారు ధనాన్ని దాచుకుంటారు, కానీ మనం ఏం చేయాలి? పంచిపెట్టాలి ప్రియులారా, పంచిపెట్టాలి. ఆ వాక్యమే విశ్వాసులైన మీరు ఏం చేస్తుందట? కార్యసిద్ధి కలగజేస్తుంది. ఏదైతే క్రీస్తుని గురించినటువంటి సువార్త మనం ప్రకటిస్తామో, యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచేటటువంటి బట్టి ఆయన మనకేం కలగజేశాడు అంటే మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలిగింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోండి. ఆ వాక్యం వింటే, మృతుల నుండి తిరిగి లేచిన క్రీస్తుని గురించినటువంటి వాక్యం వింటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది అంటారు అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆ హేతువు చేత మీరును దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించారు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి వాక్యము మన సొంత వాక్యమా? క్రీస్తు సంఘంలో ప్రకటించబడినటువంటి వాక్యం ఏంటట? మీరును దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యం కాదు ప్రియుల, మనుషుల వాక్యం అని ఎంచక అది నిజంగా ఉన్నట్లు దేవుని వాక్యం అనే దానిని అంగీకరించి తిరిగి మనం ఈరోజు సువార్తలో ఉన్నటువంటి శక్తి, ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి మనం ఒకసారి గుర్తించగలగాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1:16-17లో మనం పరిశీలన చేస్తే ఒక మాట, అద్భుతమైన మాట చెప్తుండండి. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకు అంటే ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశ రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి ఎందులో ఉందంటే ఈరోజు ప్రియులారా సువార్తలో ఉంది. ఒక ఆత్మను విమోచించే శక్తి ఈ లోకంలో దేనిలో ఉందంటే సువార్తలనే తప్ప ఈ లోక సంబంధమైనటువంటి ధనంలో కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిలో కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యంలో కానీ ఎందులో కూడా లేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా జాగ్రత్త. రోమిలకు రాసిన పత్రిక 1:17లో కూడా, ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన నీ వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విమోచనం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని నీతి దేని యందు బయలుపరచబడుతుంది? దేవుని యందు, సువార్త యందు.
చూడండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇంకా మనం పరిశీలన చేస్తే సువార్తలో ఏముందంటే, శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకును అంటాడు. చూడండి, సువార్తలో క్రీస్తు ఐశ్వర్యం ఉంది ప్రియులారా, క్రీస్తు ఐశ్వర్యం ఉంది. ఈ ఈ ఐశ్వర్యము ఈ లోక ఐశ్వర్యము ఏం చేస్తారు? ఇంతకుముందు చెప్పాను కదా, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కలిగి ఉన్నటువంటి వారు దాచుకుంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే పంచిపెడతా ఉన్నాం ప్రియులారా. అనేకులకు ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని పంచిపెట్టడం ద్వారా వాళ్ళు శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని సంకల్పం అంతయో, అందుకే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, దేవుని సంకల్పం అంతయో మీకు తెలియకుండా నేను దేనిని కూడా దాచుకొనలేదు అంటున్నాడు. ఈరోజు మేము కూడా ప్రియులారా దేవుని యొక్క సంకల్పాన్ని మరి ఈరోజు ప్రకటించడానికి మేము ముందుకు వచ్చాము. కాబట్టి ప్రియులారా, అందుకే మాకు ఒక మాట చెప్పాడు క్రీస్తు వారు. ఏం చెప్పారంటే, సర్వలోకానికి వెళ్ళి మరి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటన చేయండి, అనేక మందికి క్రీస్తు ఐశ్వర్యాన్ని మరి పంచిపెట్టండి అని అపోస్తుల ద్వారా మరి మాకు సిద్ధపరిచినటువంటి ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మేలైనది చేయనేరిగి అలాగూ చేయని వారికి మరి పాపం కలిగేటటువంటి పరిస్థితి. మన దగ్గర ఉన్నటువంటి మహిమ, మన దగ్గర ఉన్నటువంటి శోధింప సౌఖ్యం కానీ ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం కలిగినటువంటి వారమై ఈ ఐశ్వర్యాన్ని మన దగ్గరనే మనం దాచుకుంటే, ఈ లోక సంబంధమైన ధనం దాచుకుంటే ఏం పర్వాలేదు, కానీ మరి శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం దాచుకుంటే మేలైనది చేయనేరిగి అలాగూ చేయని వారికి పాపం కలిగేటటువంటి పరిస్థితి ఉందని లేఖనాలు చెలివిస్తున్నాయి. కాబట్టి అనేక మందికి ఈ ఐశ్వర్యాన్ని పంచిపెట్టి అనేక మందిని నిత్య జీవానికి మనం వారసులుగా చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు ఈరోజు మన మీద ఉంచాడు. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, సువార్త ప్రకటించడం ద్వారా మనం ఏం జరుగుతూ ఉంది? సువార్త ప్రకటన జరుగుతూ ఉంటే, క్రీస్తుని గురించినటువంటి సువార్త ఈ లోకంలో మనం ప్రకటిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, సువార్త ప్రకటించడం ద్వారా విన్నటువంటి వాళ్ళకి రక్షించబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామంటుండే. అంటే నశించే వారికి ఏమై ఉందట? మేము దేవునికి మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఎలా అంటే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగానే ఉన్నాం. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించట్లేరో వారు విన్నటువంటి వారికి వారి మరణార్థమైనటువంటి మరణ వాసనగా వారికి అగబడతా ఉంది. కానీ వారికి ఏందట? ఇక్కడ రక్షించబడి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉన్నాం. ఈరోజు మనం సువాసన, దేవుని యొక్క ఈ ఐశ్వర్యాన్ని మనం పంచిపెట్టాలి. మనం వెళ్తూ ఉంటే మన ఈ సువాసన, ఈ ఐశ్వర్యం మనం అనేక మందికి పంచిపెట్టాలి ప్రియులారా. ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడతాయి. మన దగ్గర ఉన్నటువంటి ధనం అదే, ఈ లోక సంబంధమైన దరిద్రులమే మనము, కానీ ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం కలిగినటువంటి వారం. దేవుడు తన వాగ్దానం చేసినటువంటి రాజ్య నివాసులుగా ఉండుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి దరిద్రం, ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం కలిగినటువంటి వారం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క మహిమ రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను మనము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని మనల్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు మన బాధ్యత ఏమిటి అంటే, సువార్త ప్రకటిస్తున్నామా లేదా? సువార్త ప్రకటించాలి ప్రియులారా. సువార్త ప్రకటించకపోతే సోమరి అయిన సిడ్డ దాసుడా అని మరి దేవుడు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ప్రారంభంలో ఆలోచించినట్టయితే ప్రియులారా, దేవుడు ఆదమవలను మరి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దేవుని స్వరం ఎంత మట్టుకైతే విన్నారో, దేవునితో ఎంత మట్టుకైతే సంబంధం కలిగి ఉన్నారో, మరి అప్పుడు దేవుని కుమారులుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ వారు ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించారో, సాతానుగాడు ఎప్పుడైతే వచ్చి మరి దేవుని ఆజ్ఞను తప్పించాడు గనుక వాళ్ళు ఏమైపోయారంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయారు. మళ్ళీ తిరిగి ఆ ఆత్మను బ్రతికించుకోవాలంటే దేవుడు ఎన్నో ప్రణాళికలు వేశాడు పిల్లలు. ఎన్నో ప్రణాళికలు వేసి మళ్ళీ క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి మళ్ళీ దేవునితో సమాధానము పరచడానికి ప్రియులారా వచ్చినటువంటి ఆ క్రీస్తు మన కోసం తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన ఆఖరి రక్త బిందు వరకు ఈ లోకంలో కార్చి మనల్ని పాపం నుండి విమోచించి మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో ప్రకటిస్తున్నటువంటి ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని ఒకసారి మనం పొందుకుంటే ఆత్మను రక్షించుకునే వారంగా ఉన్నామని మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. దేవుని ఆజ్ఞ నుండి తప్పించాడు కాబట్టి ప్రియులారా ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులుగా దేవుని ఇంటి వారంగా అవుతా ఉన్నాం. మళ్ళీ దేవుని ఇంటిలో నుండి ఎలాగైతే ఆదాము వెళ్ళగొట్టబడ్డాడో
ఎలాగైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవునికి దైవ కుమారత్వాన్ని పోడగొట్టుకున్నాడో తిరిగి మళ్ళీ క్రీస్తునందు మనం వాటన్నిటిని సంపాదించుకొని మళ్ళీ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనము కలిగి ఉన్నటువంటి వారం అవుతున్నాం. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఏంటంటే దేవుని యొక్క కృప మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 దేవుని సరిపోయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసాలు ఉన్నవారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తూ ఉంది. ఈరోజు దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమను కనపడనివ్వట్లేదు సువార్త ద్వారా. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ప్రకటించడం ద్వారా ఏమి కూడా ప్రయోజనం లేదు, నశించిపోవు సువర్ణము అన్నట్టు ఈ లోక ధనము ఏది కూడా మనతో రాదు ప్రియులరా. పంచభూతంలో మిక్తమైన వేయడంతో లయమైపోతే ఈ లోకంలో కూడా ప్రయోజనము లేనటువంటి పరిస్థితి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఈరోజు సంఘంలో ఉంటున్నారు, బైబిల్ సిద్ధాంతాన్ని ప్రకారం మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొనక వారు చేస్తున్నది ఏంటి అంటే ప్రియులరా, ఈ లోక ఐశ్వర్యం కొరకు మరి క్రీస్తు పేరు చెప్పుకొని సంపాదన కొరకే జీవిస్తున్నట్టుగా మనకు చాలామంది కనబడుతుంది. కానీ ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని అనేక మందికి అన్యజనుల్లో మేము ప్రకటించి అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేయాలనేటటువంటి పరిస్థితి కొద్ది మందిలో మనకు కనబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ప్రియులు ఒకసారి ఆలోచన చేయండి, పౌలు గారు సువార్తలో ఏముందని చెప్తా ఉన్నాడు అంటే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం మేము సువార్తలో కలిగి ఉన్నాము. దేవుడు మాకు ఆ క్రీస్తు ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. శోధింప సౌఖ్యం కాంది ఎంతో గొప్పది, ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకనిది క్రీస్తు సువార్తలో ఉందని వారు ప్రకటించారు. ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? మన పరలోక రాజ్యము ఎలా ఉందట? పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలంలో దాచబడిన ఒక ధనాన్ని మరి చూసినప్పుడు దాన్ని ఎంత విలువెట్టైనా కొనుక్కోవాలి. కాబట్టి మనకు మరి దేవుడు మరి ఉచితంగా అనుగ్రహించినటువంటి ఈ కృపను మరి మనం ఎందుకు పొందుకోవట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మత్తయి సువార్త 13:44 యేసుక్రీస్తు వరకు మాట చెప్తూ ఉన్నారు. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడు. ఒక ధనము మరి పొలంలో దాచబడినప్పుడు దాన్ని ఒక మనుషుడు కనుగొని ఏం చేస్తున్నాడంట, ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినది అంత ఆస్తి అమ్మి ఆ పొలమును కొనును. చూడండి ప్రియులారా, అంతటి గొప్ప ఆస్తిని మనము ఈ లోకంలో మరి కలిగి ఉన్నాం. క్రీస్తు శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఈరోజు మన చేతుల్లో ఉంది, కానీ మనల్ని గ్రహింపకుండా చేస్తూ ఉన్నాడు సాతాను గాడు. ప్రియులారా, అవిశ్వాసులైన వారి మనోనేత్రుల గుడ్డితనం కలిగించాడు వాడు. ఒకసారి ఆలోచన చేయండి. మరి క్రీస్తు నిమిత్తము పౌలు గారు ఏమంటున్నారంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానంటే ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిని పోగు చేసుకునేటటువంటి విషయంలో అందరూ అనేక మంది ప్రయాసపడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కానీ ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యంను ఎంతమంది అన్యజనుల్లో పంచిపెడతా ఉన్నారు అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారు. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 ఆయనను ఏవేవి నాకు లాభకరంలో ఉండనో వాటాన్ని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. నష్టంగా ఇంకా మనం పరిశీలిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకున్నాను. సమస్తము నష్టమే, ఏమి కూడా నాకు అవసరం లేదు అని చెప్పి ఇంకేమంటున్నాను, నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదాను, నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను అని చెప్తున్నటువంటి మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:15 కాబట్టి మనం ఉన్నాయి చూడండి ప్రియులరా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదను, నన్ను నేనే వ్యయపరచుకుందును, నేను మిమ్మల్ని ఎంతగా ఎక్కువగా ప్రేమించుతున్నాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుదురా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి ప్రియులరా. ఈ లోకంలో మనం దేన్ని పొందుకోవాలని ఆరాటపడతా ఉన్నాము, దేన్ని పొందుకోవాలని పోరాడుతూ ఉన్నాము. మనం పొద్దున లేచిన చూంది మన పని ఏంటి, మన పరిస్థితి ఏంటి, మరి నీకు ఆత్మ రక్షణ విమోచన ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవాలని పౌలు గారు చెప్తున్నారు. నేను చనిపోయినా బ్రతికి ఉన్నా ఏం కావాలట, క్రీస్తు నా శరీరమందు ఘనపరచాలి. ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యంను నేను అనేక మందికి ప్రకటించాలి, అనేక మందికి ఆ ఐశ్వర్యాన్ని అప్పగించాలి, అనేక మందికి అది ఐశ్వర్యాన్ని ఇవ్వాలని పౌలు గారు మరి చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:19 మరియు నేను ఏ విషయంలో నేను సిగ్గుపడక ఎప్పటి వలన ఎప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచవాలని చెప్తున్నాను. బ్రతికి ఉన్నా చనిపోయిన క్రీస్తుకు సువాసనగా నేను ఉన్నాను. శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని ఈ లోకంలో నేను ప్రకటిస్తూ ఉన్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. పిల్లలు ఒకసారి పరిశీలన చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన అందు అగుపడు నిమిత్తము అంటున్నాడు. కాబట్టి ప్రియులు ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధం చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 ఏ విధం చేతనైనను
మన యొక్క ఆశ ఏంటి ఈరోజు? మనం దేనికోసం ఈరోజు వేగిరపడాలి? ఈరోజు ఈ లోకంలో దేన్ని సంపాదించుకోవడానికి మనం క్రీస్తు దగ్గరికి రావాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏ విధం చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవలనని, ఆయన మరణ విషయంలోనూ సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలంను ఎరుగు నిమిత్తము అంటున్నాడు. ఏముందండి ఈరోజు మనలో? ఏ విధం చేతనైన మృతుల నుండి పునరుత్థానం కలగాలని మన ప్రయాసము, ఏ విధం చేతనైన శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉండగానే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నేను సంపాదించుకోవాలని మరి ఎంతమంది మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నారు. చాలామందిని గమనిస్తే ప్రియులారా, ఈ లోకాన్ని సంపాదించుకునే విషయంలోనే దాని ఆరాటము, పోరాటము, వారి చింత, వారి విచారం కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ ఆత్మకున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ ఆత్మకున్న రోగాన్ని తీసివేసి ఈ లోక సంబంధమైనటువంటి ఏ అనారోగ్యం వచ్చినా కానీ డాక్టర్ ఎక్కడ ఉన్నా కానీ వెళ్తూ ఉన్నాం. అక్కడ చాలా స్పెషలిస్ట్ ఉన్నాడు అంటే ఎంతో దూరమైన ప్రయాసపడి మనం వెళ్తూ మన ఈ శరీరాన్ని రక్షించుకుంటున్నాం. కానీ మరి నీ ఆత్మను మరి నిత్య నరకం నుండి తప్పించుకునేటటువంటి యొక్క శక్తి దేనిలో ఉంది అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము. ఇది మరి ఎప్పుడైనా నువ్వు గుర్తించగలిగావా? గుర్తించి మరి నీ ఆత్మను రక్షించుకుని, ఈ ఆత్మ కలిగినటువంటి రోగాన్ని తీసివేసుకునేటటువంటి పరిస్థితి, ఈ పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకము అది ఓన్లీ సువార్తల్లోనే ఉంది. అది కూడా క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాలను తెలియజేయేటటువంటి సువార్తల్లోనే ఉంది. అందుకే పౌలు అంటాడు కదా, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడెను. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఏంటి? మనం దేనికోసం ఈ లోకంలో వేగిరపడతా ఉన్నాం? ఏ విధం చేతనైనా మృతుల నుండి మనకు పునరుత్థానం కలగాలని మరి మన ప్రయాస పడతా ఉన్నామా లేదా? ఆ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకుంటున్నామా లేదా? కాబట్టి ఈ సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్న ఈ లోక సంబంధంగా నాకు ఏదొద్దు, నాకు మృతుల నుండి పునరుత్థానం కావాలి, దైవ కుమారత్వం కావాలి, క్రీస్తుతో నేను పరలోకం వెళ్ళాలని పౌలు గారి ఒక అపోస్తుల యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారు సమస్తను నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రం గలవారమై మనము వాటితో తృప్తి పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రియుల, సమస్తము దేవుడు చూసుకుంటాడు. ఈ లోక సంబంధంగా మనం ఏమి కావాలో అది దేవుడు చూసుకుంటాడు. కానీ మన ఆత్మలను రక్షించుకొని అనేక మందిని శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని పంచిపెట్టే వారంగా మనం ఉండాలని లేఖనాలు మనకు చదివిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ లోకం అనుభవించే వారు మితంగా అనుభవింపకుండానట్లును ఉండవాలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో ఏది కూడా ఉండదు, ఏది కూడా మనతో రాదు. ఈ లోకపు నటన గతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. పౌలు గారు శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు అని చెప్తున్నటువంటి, నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అనేక మందికి నేను ప్రకటించాలంటే, నేను అనేక మందికి పంచిపెట్టాలని చెప్తా ఉన్నాడు. కానీ ఈ లోక సంబంధమైన ధనం ఉన్నవారు ఎవరైనా పంచిపెడతారు? ఒక రూపాయి కూడా పంచిపెట్టరు. కానీ మన దగ్గర ఉన్నటువంటి శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం మనం అనేక మందికి మనం దయచేయాలి. అది ఈ లోకంలో ఎవరు కొనుక్కుంటే దొరికేది కాదు ప్రియుల. అది మనకు దేవుడు ఉచితంగా దాని కుమారుని ద్వారా మనకు సిద్ధపరిచాడు. మరి దాన్ని మనం పొందుకుంటున్నామా లేదా? కాబట్టి మనము ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటించాలి. ఈ లోకంనైనాను, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడు ఎవడైనాను లోకంను ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదని చెప్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:16 లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మనం మొట్టమొదట పరలోక సంబంధమైనవి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలని లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రియుల, లోకము దాని ఆశ గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు మరి నిత్యం బ్రతికేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ముగించుకుందాం. కాబట్టి ప్రియులరా, ఏంటి సువార్త యొక్క విలువ? నీ ఆత్మ రక్షణ నీకు తెలుసా? నీ ఆత్మను రక్షించేటటువంటి శక్తి ఎందులో ఉంది? ఈ లోకాన్ని అంతా సంపాదించుకొని తమ ఆస్తి ద్వారా మరి పరలోకాన్ని కానీ నిత్యజీవాన్ని సంపాదించుకునే పరిస్థితి ఉందంటే ఎంత మాత్రం లేదు ప్రియులారా. మరి నీకు పరలోకము నిత్యజీవం కావాలంటే నీకేం కావాలంటే ఈ లోకంలో క్రీస్తు రక్తమే నీకు అవసరము. కాబట్టి ప్రియులారా, దేవుడు మన యందు ఇచ్చినటువంటి ప్రేమ ఆలోచన చేసుకుని మనకు అనేక మందికి క్రీస్తు ఐశ్వర్యాన్ని పంచిపెట్టాలని దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమను మనం ఎంత మట్టుకు గుర్తించగలుగుతున్నాం? సువార్తలో ఏముంది ప్రియులారా? ఏముందంటే శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము. మరి ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు,
యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును మనం ఎడతెగక ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ప్రియులారా ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనము సంపాదించుకుంటాము, అనేక మందికి కూడా పంచిపెట్టే వారంగా ఉంటాము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. చూసుకుందాం, ముగించుకుందాం. లాస్ట్ వచనం, మొదటి వచనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10 శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ప్రకటించుటకును అంటాడు. అంటే శోధింప సౌఖ్యం కానీ ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం పొందుకున్నామా? ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నామా? మరి సిగ్గుపడనక్కర్లేని ముఖాలతో మరి ప్రభువుని ఎదుర్కొనేటటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ శక్తిని మనం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు వారు రెండో రాకడ రాబోతున్నాడు, మరి వాని క్రియల బట్టి సిద్ధపరిచినట్టు జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు. మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రియులారా? మరొకసారి పరిశీలన చేయండి. దేవుడు ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు, అనేక మందికి పంచిపెట్టుమని. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి సువార్తలో ఉన్నటువంటి శక్తిని ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా? ఆలోచన చేయండి ప్రియులారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం మనం ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు పాతాళమందు తెలివైనను, జ్ఞానమైనను, ఉపాయమైనను ఏది కూడా ఉండదు, ఫినిష్. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి, సత్యాన్ని గ్రహించండి. ఏంటి ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఎందులో ఉందంటే ప్రియులారా క్రీస్తు రక్తంలో ఉంది. కాబట్టి దీన్ని మనం పొందుకున్నామా? మరి అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నామా? మన పని ఏంటి? ఈరోజు అనేక మందికి సువార్త ప్రకటించాలి. ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులను నన్ను ప్రకటించుటకును అని చెప్తున్నాడు. పౌలు గారి యొక్క ఉద్దేశం అనేక మందికి క్రీస్తు మరి ఐశ్వర్యాన్ని పంచిపెట్టడం. మన ఉద్దేశం కూడా అదే. ఈరోజు అనేక మందికి క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం పంచిపెట్టాలి. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి చెప్పబడినటువంటి వాక్యము మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ అని టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం అలా అందులో ఉంటుంది. అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రన్ అని మీరు టైప్ చేసినట్టయితే అందులో కూడా మా రెండో ఛానల్లో కూడా మరి మా వాక్యాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు కూడా వినండి, అనేక మందికి షేర్ చేయండి. మీ ఆత్మీయ జీవితంలో బడపడుతూ అనేక మందికి సత్యాన్ని తెలియజేస్తూ మీరు కూడా సత్యంలో నడవాల్సిందిగా క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరిని బతిమలాడుకుంటూ చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.